హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా ఇక్కడ చాలా బాగున్నామండి. యాక్చువల్‌గా ఈరోజు మీకు మా సిటీ వ్యూ చూపెడదామని మా అపార్ట్మెంట్ టెర్రస్ పైకొచ్చాననమాట. మా టెర్రస్ పైనుంచి మార్తల్లి వ్యూ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తదండి. ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్‌కి ఓన్లీ 5 ఫ్లోర్స్ వరకే పర్మిషన్ దొరుకుతుంది. మా తర్వాత బ్యాక్‌కి వెళ్ళే కొద్దీ కొద్దిగా 10 ఫ్లోర్స్, 13 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ దొరుకుతుంది. ఎందుకంటే మార్తాలిలో హెచ్ఏఎల్ డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ ఉందండి. అందుకననమాట. 2004 ముందు వరకు ఇదే బెంగుళూరు మెయిన్ ఎయిర్‌పోర్ట్. ఆ తర్వాత కెంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయ్యాక అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ డిఫెన్స్ ఫ్లైట్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. అండ్ పైలట్స్‌కి కూడా ట్రైనింగ్ ఇక్కడే ఉంటుంది. సో, ఈ ఏరియాలో 5 ఫ్లోర్స్ మించి అపార్ట్మెంట్స్ పర్మిషన్ లేదు. యాక్చువల్లీ ఇది నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అసలు సిటీ ఎప్పుడు నిద్రపోదు కదా! మెట్రోపాలిటన్ సిటీస్ నెవర్ స్లీప్స్. నైట్ టైం కూడా చాలా లైవ్లీగా ఉంటాయి. నాకెలా తెలుసు అంటున్నారా? ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్‌కి ఊరికి వెళ్ళడానికి వెళ్తాం కదా! అప్పుడు 1:00కో 2:00కో ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాం. అప్పుడు చూస్తాం కదా! అస్సల ఆ టైంలో కూడా నిద్రపోకుండా వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఫుడ్ డెలివరీ బాయ్సు, కాల్ సెంటర్‌లో వర్క్ చేసేవాళ్ళు, అలాగే యూఎస్ టైంకి వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, కంపెనీస్ అన్నీ వర్క్ చేస్తూనే ఉంటాయి. సో, మనకి నైట్ టైమ్ అయినా నో స్లీప్ అనమాట ఇన్ బెంగుళూరు. ఏ టైంకి బయటికెళ్ళినా చాలా లైవ్లీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఇలాగే ఉంటాయిలెండి. అసలే నేను చాలా తక్కువగా వస్తాను టెర్రస్ పైకి. వచ్చానంటే వెళ్ళబుద్ధి అవ్వదు. ఇక్కడ నేను మా టెర్రస్ పైన ఒక ప్లాంట్‌ని నోటీస్ చేశానండి. ఫస్ట్ చూడగానే ఇది ఏదో క్రాటన్ ఏమోననుకోని, ఎందుకంటే వాటి లీవ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా క్రాటన్ ప్లాంట్ ఏమో అనుకున్నాను. తర్వాత చూసాక నాకు డౌటొచ్చింది. ఇది ఏమైనా సరస్వతి చెట్టంటారా? ప్లీజ్ మీకెవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరా? ఇదేమైనా సరస్వతి ప్లాంట్ ఏమోనని. అండ్ లేహ్యాలు తయారు చేస్తారు కదా! సరస్వతి లేహ్యం ఈ చెట్టు నుంచేనేమో. అండ్ అలాగే ఒకవేళ ఈ చెట్టుని పెంచుకుంటే ఎలా యూజ్ చేసుకోవాలో కూడా కొద్దిగా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అంటే డైరెక్ట్‌గా ఈ ఆకుల్ని తినేయడమేనా అని. ఓకే. ఆకలేస్తుంది. ఇంకా కిందకెళ్ళి నా బ్రంచ్ ప్రిపరేషన్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్‌ని చాప్ చేసేసుకున్నాను. అలాగే టమాటోస్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నా ఫేవరెట్ ఐటెమ్ తయారు చేసుకుంటున్నాననమాట. అందుకని. ఇవి చూసి మామిడికాయ ముక్కలు అనుకున్నారా? కాదండి. గ్రీన్ జుకినీ. అలాగే గ్రీన్ చిల్లీస్‌ని కూడా చాప్ చేసేసుకున్నాను. పెప్పర్ పౌడర్‌ని రెడీ చేసి పెట్టుకున్నాను. బౌలు తెల్లగా ఉండి, సాల్టు తెల్లగా ఉంటే ఏం కనిపిస్తది? ఇందులో సాల్ట్ ఉందండి. అండ్ లెమన్ జ్యూస్‌ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నా మెయిన్ ఇంగ్రీడియంట్ అవగాడో. అవగాడో నా ఫేవరెట్ ఫ్రూట్ అండి. సూపర్ ఉంటది. నాకు టేస్ట్ చాలా ఇష్టం. దీన్ని ఎప్పుడైనా మీరు కొనుక్కునేటప్పుడు ఇలా ముచ్చిక దగ్గర జస్ట్ ప్రెస్ చేయండి. మెత్తగా ఉందంటేనే ఇది పండినట్టు అర్థం. లేదు గట్టిగా ఉందంటే లోపల కూడా పల్పంతా గట్టిగా ఉండి చేదు ఉంటది. కొనుక్కునేటప్పుడు ఇది చూసి కొనుక్కోండి. దీని సీడ్‌ని చూసారా? దీన్ని కూడా ప్లాంట్ చేసుకోవచ్చు అని నేను యూట్యూబ్‌లో చూశాను. ఒకసారి ట్రై చేయాలి. ఈ అవగాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు కదా! అచ్చు బటర్ తిన్నట్టు ఉంటుందని. సూపర్ టేస్ట్ ఉంటదండి. నేను పల్ప్ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను.
ఆ తర్వాత నేను చాప్ చేసుకున్న అన్నిటినీ ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అన్నీ పచ్చిగానేనండి, వండాల్సిన పని లేదు దీనికి. ఫైనల్లీ ఈ మిక్సర్ ఇలా రెడీ అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నేను ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ని కాల్చుకోవడం కోసం నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను అనమాట. లేదంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా బాగుంటుంది, బట్ మిల్క్ బ్రెడ్ అంతగా బాగోదేమో. అయినా అందరం ఈ మధ్యన బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్నే కదా యూస్ చేస్తున్నాం. బ్రెడ్ అయిపోయిందండి. తర్వాత దీంతోపాటు సైడ్కి పడుంటుంది కదా అని ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఎగ్గును కొట్టేసి దానిపైన చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నా బ్రంచ్ రెడీ అయిపోయింది. అవగాడో టోస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ చేయను కాబట్టి 2 స్లైసెస్ అవగాడో టోస్ట్ని రెడీ చేసుకున్నాను అనమాట. హాఫ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అండ్ వాటర్ మెలోన్ జ్యూస్. ఈ వాటర్ మెలోన్ జ్యూస్లో నో వాటర్, నో షుగర్. ఇదండి నా బ్రంచ్ ఈరోజుకి. దీన్ని ఫుల్గా తినేశాక ఒక చిన్న పని పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను రేపు ఒక 1 డే ట్రిప్కి వెళ్తున్నానండి. దానికోసం ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. 1 డే కోసం ఇంత అవసరమా అనుకోకండి, అవసరం ఉంది. ఇక్కడ 2 సైజెస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి చిన్నది, తక్కువ బట్టలు పడతాయి. ఇంకొకటి పెద్దది, ఎక్కువ బట్టలు పడతాయి. ఈ రెండిట్లో ఒకటి డిసైడ్ చేసుకున్నాను, రెడ్ అండ్ బ్లాక్ది. ఎందుకంటే మోసుకొని తిరగాలి కాబట్టి. బ్యాగ్ని మన పక్కనే పెట్టుకొని మోసుకుంటూ తిరగాల, అదనమాట. ఇది నేను వేసుకోబోయే డ్రెస్ రేపు మార్నింగ్. జీన్స్ అండ్ టాప్. నా టాప్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఇయర్ రింగ్స్ని రెడీ చేసుకున్నాను. అండ్ నేను వెళ్తుంది ట్రిప్ అన్నాను కదా, అక్కడ బోల్డ్ అని గేమ్స్ ఆడాలి. అందుకని ఎక్కువ గోల్డ్ని అయితే క్యారీ చేయట్లేదు. జస్ట్ సింపుల్గా ఒక నెక్ చైన్ అండ్ ఒక బ్రేస్లెట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ షూస్ని కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ డ్రెస్సు బ్యాగ్లోకి వెళ్ళిపోయేదే. అండ్ అక్కడ అవసరమైతే చేంజ్ చేసుకోవడం కోసం ఇంకొక జీన్స్ అండ్ టీషర్ట్ని పెట్టుకున్నాను. ఇదే సమ్మర్ కదా, కాటన్ టీషర్ట్స్ అయితేనే బెటర్ అని. ఇది ఇంకొక డ్రెస్, ఫొటోస్ దిగాలి కదా, దానికని ఒక లాంగ్ ఫ్రాక్. దీనిపైన ఈ స్టోన్ వర్క్ చూసారా, ఇది యాక్చువల్గా ఈ డ్రెస్కి ఇవ్వలేదు. లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది, ఫ్లోరల్దని తీసుకున్నాను. కానీ నెక్ చాలా బోసిగా ఉంది. అందుకని నా పాతది ఒక చిరిగిపోయిన పడేయడానికి రెడీగా ఉన్న ఒక డ్రెస్కి ఇలా వర్క్ ఇచ్చాడు. అక్కడ తీసి ఇక్కడ పెట్టా. వీటికి ఈ మ్యాచింగ్ గాజుల్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ అవసరమైనవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న వస్తువులు, వాటన్నిటిని కూడా ప్యాక్ చేసేసుకున్నా. ఫైనల్లీ ఈ రోజుకైతే పని అయిపోయిందండి. సరే, పైన బ్యూటిఫుల్గా ఉంది కదా, మీకు టైమ్స్ ల్యాబ్స్లో సిటీని చూపించవచ్చు లైట్స్ అని పైకి వచ్చా తెలిసింది. ఇక్కడ ఎంత పెద్ద గాలి ఉందంటే మనుషుల్ని, మొబైల్ని కూడా దూసేస్తుంది.
ఈసారి ఇంకొక అందంగా తయారు చేసి మరి ఇంకోసారి చూపిస్తానులేండి. కానీ ఈసారికి ఇది అడ్జస్ట్ అయిపోండి. చూసారా సిటీ ఎంత లైవ్లీగా ఉందో? నాకు ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.